ఎక్స్పీరియన్స్ శాటిలైట్ డిబేట్స్ లో ఏ రోజు కూడా ఎవరో వ్యక్తిగతంగా వెళ్ళను అంటిల్ అండ్ అన్లెస్ ఏమన్నా క్రాస్ టాక్ చేస్తే నేను రియాక్ట్ అవుతాను తప్ప, లేకపోతే అరుణ్ గారు ఎంత సైలెంట్ ఉన్నారో అంత సైలెంట్ గా నేను ఉంటాను. ఏదైనా ఇలాంటి సందర్భం వస్తే తప్ప మనకేం వ్యక్తిగత ఆస్తి తగాదాలు ఏం లేవు, కుటుంబ తగాదాలు అంతకన్నా కదా. ఆయన ఊరు పేరు ఇప్పుడు ఈ డిబేట్ లో చూస్తున్నాను, ఆయన ఏ నియోజకవర్గం కూడా నాకు తెలియదు. సో కాబట్టి ఏంటంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కాదు, కానీ ఆయన ప్లాట్ఫామ్ ఆయన కాపాడుకుంటారు, మా పార్టీని మేము రక్షించుకుని ప్రొటెక్ట్ చేసుకునే భాగంగానే డిబేట్ వాడివేడిగా చర్చ సాగింది. ఇక రెండు, ఇందాక ఏదైతే ఒక మంచి మాట అన్నారు, మహిళల యొక్క కన్నీరు మంచిది కాదని. వాస్తవమే, ఎవరికైనా సరే ఆడవాళ్ళ కన్నీరు మంచిది కాదు. అదే విధంగా అరుణ్ గారు కూడా అన్నారు, లేదా వారు కూడా అన్నారు, ఇటువంటి కన్నీళ్లు తగిలి చాలా కష్టపడిపోయి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇలా కన్నీళ్లు తగిలే పోయారు అని. ఈ మాట నేను కొంత ఆక్షేపిస్తాను. అది మీ వరకు ఓకే, మీ వరకు మీరు ఆ కన్నీళ్లు తగిలి మేము పోయామనుకుంటే, నా బోటోడు ఏమనుకుంటాడంటే ముద్రగడ పద్మనాభం గారిని, వాళ్ళ ఆవిడ్ని, కొడుకుని, కోడళ్ళని తిట్టారు, కొట్టారు, అమరాబోతులు తిట్టారు, లాఠీలతో కొట్టారు, జైల్లో పెట్టారు, వాళ్ళ కన్నీరు ఉసురు తగిలి చంద్రబాబు నాయుడు సర్వనాశనం అయిపోయాడు 2019 ఎన్నికల్లో నేను అనుకుంటాను. అనుకోవటానికి ఏమో చాలా అనుకోవచ్చు, బట్ ఏంటంటే మనం ఒక శాటిలైట్ ఛానల్ లాంటి టీవీ డిబేట్ లో ఉన్నాం, మనం కూడా ఆలోచించి మాట్లాడాలి. రెండోది ఏంటి, 7 లేస్తే వస్తారు. అవునమ్మా, హరికృష్ణ గారు 7 దగ్గర కూర్చుని నేనే కేటీఆర్ గారితో మనం పొత్తుకెళ్దామని మాట్లాడాము. ఆలోచన ఉండాలా ఏంటి ఆ మాటలు? పాలసీ మ్యాటర్స్ మాట్లాడాలా, వ్యక్తిగత అజెండాను తీసుకొచ్చి తద్వారా విమర్శలు చేసి ఏదో పార్టీని బదనాం చేయాలనేటువంటి ఆలోచన కార్యక్రమం చేస్తే ఏమంటే మీరు ఒకటంటే ఇంకో ప్రతి విమర్శ మీ జాతకాలో లేదా మీ చరిత్రలో మీ రాజకీయ పార్టీలు ఏం స్వచ్ఛంద సేవా సంస్థలు ఏం కాదు. ఆశల కుట్రలన్నీ మొదలైంది మీ పార్టీల నుంచే. మీరంతా మాట్లాడితే ఏమవుతుంది, మీ చరిత్రలో మేము తీస్తాం, తీసినట్టు ఏమవుతుంది, మీకు చిన్న బీపీ వస్తుంది, లేదంటే మీ మనసు చురుక్కుమంటది. కాబట్టి ఒకరిని మనం అనవేళ ఓ 10 మాటలు మనం కాయడం వేళ పాలసీ మ్యాటర్స్ అసలు ఈ రాష్ట్రంలో ఏం వచ్చింది, ఏం చేస్తానన్నది ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి ఎలంక వెళ్ళారు, ఏం మీ డబ్బులతో కానీ వెళ్ళారా ఏంది? ఎలంకాలో ఉంటారు, ఉండి వస్తారు, మీకేం ఇబ్బంది? మరి మీ నాయకుడు అధికారులు ఉండి కూడా మాట్లాడితే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నాడు కదా, దాన్ని మీరు అడగచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ వెళ్ళారని కాదు, ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఉన్నారు. ఏమైపోయిందని విజయవాడ వచ్చారు? ఈరోజు మా పిఐ సమావేశం ఉంది, రేపు మా జిల్లా పార్టీ అధ్యక్షుల మీటింగ్ ఉంది, లేకపోతే మిర్చి రైతులు ఇబ్బంది అంటే వెళ్ళారు. ప్రతి దగ్గరికి వెళ్ళారు కదా. మీకు చేతనైతే ఇటువంటి డిబేట్ల వేదికగా మిర్చి తాలూకా రైతులకు మద్దతు ధర ఎందుకు తగ్గట్లేదో మీరు అడగండి, నిలదీయండి, ఇప్పించండి. ఆక్వా రంగం ఎందుకు నాశనం అయిందో ప్రశ్నించండి, లేదంటే టమాటా ధరలు ఎందుకు పడినాయో మీరు ఆలోచించండి. రాష్ట్రానికి పునరుత్తేజం కలిగించేటువంటి పరిపాలన చేస్తారనే మీకు అవకాశం ఇచ్చారు తప్ప రాజకీయంగా విమర్శలు చేస్తాం, రాజకీయంగా బొరజలుతాం, రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికి ఇది వేదిక కాదు, అధికారం. దానికి మీకు రాజకీయ పార్టీ ఉంది, అదే మాట్లాడుకోవాలి తప్ప ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. ఆ తర్వాత లాస్ట్ వన్ సబ్మిషన్ నా గురించే. ఇప్పుడు యాక్చువల్లీ అరుణ్ గారు ఎంత కళ్ళని నీళ్ళు తిప్పుతున్నారో సోదరిమని, నేను 2014 నుంచి 19 మధ్యలో సుమారు నా దగ్గర 2015లో విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నానికి నేను యోజన అధ్యక్షుని అయ్యాను. 2014 నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నా ఈ వయసు. అయితే నా మీద ఒక ప్రభుత్వ అధికారి పూర్ణ మార్కెట్ లో వర్తకులను ఇబ్బంది పెడుతుంటే దాన్ని ప్రశ్నించినందుకు నా మీద SC/ST కేసు, దొంగతనం కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా కట్టేసి, మార్కెట్ లో నేనుంటే, ఇంట్లో మా నాన్న ఉంటే 60 ఏళ్ళ పైబడి షుగర్ వ్యాధి ఎగ్జిమాతో మా నాన్న బాధపడుతుంటే మా నాన్నని A2 కింద పెట్టి 5 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగి ప్రతి కోర్టుకు వచ్చిన ప్రతిసారి మా నాన్న కళ్ళని నీళ్లు పెట్టాడు. మరి మేము అంతే ఉసురు మన్నాం, మమ్మల్ని అంత హింసించారు మీకు అధికారం ఉన్నప్పుడు గతంలో. అప్పుడు చెయ్యొద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకటే, కొండా రాజీవ్ గాంధీ అయినా ఒకటే, వర్మ గారిది అయితే అయినా ఒకటే, చంద్రబాబు నాయుడు గారిది అయినా ఒకటే. ఎవరిని వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళొద్దు, వ్యక్తిగత టార్గెట్లు చేయొద్దు. సార్, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. 10 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు సపోజ్ ఒక 10 సార్లు, నెలకు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ కి వచ్చారు ఆయన అనుకుంటే, ఏ సందర్భంలో 3 రోజులు 4 రోజులు ఉంటున్నారమ్మా. మీకు కావాలంటే లిస్ట్ ఇస్తాను నేను. సారీ ఫర్ ఇంటర్ఫీరింగ్, మీరు మాట్లాడిన మధ్యలోకి వచ్చిన మన్నించండి. జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్స్ ఏమన్నా ఇస్తాను. మీ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఎన్నిసార్లు విజయవాడ వచ్చారు, ఎన్నిసార్లు వెళ్ళారని ఇస్తాను. ఊరికే మీకు తెలిసినట్టు దయచేసి మీరు ప్రొవోక్ చేసి చెప్పొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకోసారి వచ్చారు, ఇవన్నీ మీకు తెలియని విషయాలు. చెప్పమంటే నేను డేటాతో సైతం ఇస్తాను, అది తప్పు. ప్లీజ్ టేక్ యువర్ వర్డ్ బ్యాక్, ప్లీజ్ కంటిన్యూ. సారీ ఫర్ ఇంటరప్టింగ్. అంటే గతంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ వెళ్లి వృత్తిరీత్యా హైదరాబాద్ లో ఉండి